దినాన్ని మా జీవితంలో అనుగ్రహించాలని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన ఈ సమయంలో ఈ జూమ్ లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు ప్రభా, నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాయన ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు ఆశీర్వదించండి. నాయన వారు నీ సన్నిధిలో ఎన్నో విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి నా అవకాశం ఇచ్చావు కాబట్టి ఆ ప్రార్థనలన్నీ నీ సన్నిధిలో చేర్చుకొని తగిన సమయంలో ఉత్తరం ఇస్తావని నమ్మి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా వాక్యం ద్వారా నేను గణపరిచిన బిడ్డల్ని ఆశీర్వదించండి. ఏది వ్యర్థం పోకుండా ప్రతిదీ ప్రభా మేము ఆత్మీయంగా ఎదగడానికి మేము ఉపయోగించుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఈ సమయంలో అమ్మగారిని మా కొరకు వాక్యంతో నింపి మా మధ్యకి తీసుకుని వచ్చావు ప్రభా, నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆ బిడ్డపై నీ ఆత్మ వర్షాన్ని కృమ్మరించండి ప్రభా. నీ శిలువ చాటును మరుగుపరిచి ఆ బిడ్డ ద్వారా నీ యొక్క వాక్యాన్ని మాకు వినిపింపచేయండి. వాక్యం వింటుండగా మా జీవితాలు మేము సరి చేసుకుని ప్రభా, రక్షణ కావలసిన వారికి రక్షణ, ఆరోగ్యం కావలసిన వారికి ఆరోగ్యం, ఏది కోరుకుంటున్నారో అది మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. వాక్యాన్ని మా హృదయంలో నింపుకొని ప్రభా, వాక్య ప్రకారం జీవిస్తూ నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, అనేక మందికి నీ మార్గాన్ని చూపే బిడ్డలుగా ఈ లోకంలో ఉండేటట్లు మాకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి అమ్మగారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి జ్ఞానం ఇవ్వండి. ఆ బిడ్డ ద్వారా కూడా నువ్వు మహింపరచబడండి. ఈ విధముగా ఈ యొక్క జూమ్ లో జరుగుతున్న ప్రతి కార్యక్రమము నీ మహిమార్థమే జరిగించుకోమని, దీనివల్ల నీకే మహిమ ఘనత వచ్చినట్లు చేస్తున్నాం. ఈ ప్రార్థన ప్రభుని యేసునామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి ఐరన్ డేటా సైమన్ గారు దేని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. సిస్టర్ ఐరన్ డేటా సైమన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం, వారికి మార్గనిర్దేశం చేయటం అంటే డేటా గారికి ఎంతో అంకిత భావం. వారు సిఎన్ఐ చర్చికి హాజరవుతూ వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రేటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవిస్తూ ఉన్నారు. ప్రతి శుక్రవారం రేటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ తో ఆత్మలను అలరించే తాజా పరలోకమన్నాను పంచుకుంటూ ఉంటారు. మరి రేటా గారు అంటే మనందరికి ఎంతో అభిమానం. మరి అట్లాగే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సిస్టర్ జ్యోతిర్మయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వారిద్దరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ అండి. Jansi, can you just tell me once more how to change the name? You told me last time, I think. I will change ma'am. You will do it for me? I will do it. Okay. Thank you. God bless. Thank you. Yes, good morning, sister. Good morning. Good to see you, Jyoti. How are you doing? Yes. Good? Fine. Praise God. Yes. So, friends, today's theme, empowered by the Holy Spirit for God's mission. Empowered by the Holy Spirit for God's mission. మరి దేవుడు ఏదైతే పనిని మనకు అప్పచెప్పారో ఆ పని నిమిత్తము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం, తిరిగి మనం నింపబడ్డం అనే విషయాన్ని నేర్చుకున్నాం. And before we begin this morning's session, let's look to the Lord in prayer. Okay? Come, let's. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies upon each one of us, Heavenly Father. Thank you for being in our midst, Heavenly Father. And as we bring your word, Heavenly Father, speak through me, that the word may be not only an enlightenment, Heavenly Father, but it will also be the way forward, Heavenly Father. Use us as instruments. Help each one of us in our walk in life, Heavenly Father, that each one of us may be a blessing to all who hear us, all who are with us, Heavenly Father. Keep us in good humor and in good health, and use us
In your very precious and holy name, I ask this prayer. Amen. Amen. So, friends, we are going to be empowered by the Holy Spirit. For what? For God's mission on earth. And for this, we are going to be concentrating on passages from the book of Joel, book of Acts, and book of John. ఏబేలు గ్రంథము, అపోస్తల కార్యము, యోహాను సువార్తలో ఉన్న లేఖన భాగముల ద్వారా మనము ఏ రీతిగా దేవుడు మనకిచ్చిన యొక్క మిషన్ అనేది భూమి మీద దేవుని పరిపూర్ణ చిత్తం పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందడం ద్వారా మనము దాన్ని సంపూర్తి చేయగలమని గమనిద్దాం. Now, we also know that when we are out on a mission or we are going about doing the work of our Lord, to do this, we need to be empowered. We need that power to come on us to do God's work, right? And this is what we are going to be concentrating on today. So, మరి దేవుని పనిని మనం చేయాలన్నా దేవుని మనకు అప్పగించిన దర్శనమును సంపూర్తిగా చేయాలంటే మన యొక్క శక్తి చాలదు, కానీ దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క సంపూర్ణమైన శక్తిని మనము ఉపయోగించడం ద్వారా దాన్ని నెరవేర్చగలుగుతాము. So we will open the book of Joel, chapter 2, verses 28 to 32. Joel chapter 2. ఏబేలు గ్రంథము 28 నుంచి చదువుకుందాం. తరువాత 32 వరకు. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారుందురు. శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Now here, friend, what did we read just now? We read about God's Spirit that is poured out on man. God's Spirit that is poured out on man. మరి సర్వజనుల మీద కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నారు. And the same passage, if you read in the book of Acts chapter 2 again, Acts chapter 2, 16 to 21, you will read the same passage. The same passage you will also read in Acts chapter 2, right? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 16 నుంచి 31 వరకు కూడా ఇదే లేఖన భాగాలు మనం చదువుతాం. This small passage you read, what power the Holy Spirit, if it comes on you, what powers of the Holy Spirit will come upon you? మరి ఈ యొక్క లేఖన భాగం మనం చదువుతా ఉంటే ఎటువంటి శక్తిని దేవుడు మీ జీవితం మీద అనుగ్రహిస్తున్నారు అనేది చూస్తున్నప్పుడు, Your sons and your daughters shall prophesy. Prophesy మీ means కుమారులు మీ కుమార్తెలు ప్రవచనం చెప్తారు. ప్రవచనం అంటే your old men shall see dreams and your young men shall see visions. మరి మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు. And the Holy Spirit does not choose people. It even comes on your maid servants. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎవరిని విడిచిపెట్టడం లేదు, కానీ మీ పనివారి మీద పనికత్తెల మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తారని చెప్తున్నారు. And this passage, friends, is so powerful that it gives you everything the Holy Spirit can do for you.
Without that, you cannot see further. You cannot judge things further. You cannot envision what is going to happen. But when the Holy Spirit comes, it is all clear to you. The మరి path is దేవుడు clear. దేవుడు మనకిచ్చిన దర్శనమును మనంతటి మనం చేయలేదు, కానీ చేయలేము. మనకి ఇవ్వబడిన మార్గంలో మనము స్పష్టమైన రీతిలో నడవడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనల్ని పురుకొల్పుతున్నారో ఆ పని అంతా కూడా మనకు ఊహ అందదు. అన్ని గొప్ప కార్యాలు ఆయన మన కొరకు సిద్ధపరిచి నడిపిస్తా వస్తారు. And what does it say? And I will show wonders in the heavens and in the earth. మరి ఆయన ఆకాశమందును భూమి యందును మహత్కార్యములు అనగా రక్తమును అగ్నిని ధూపస్తంభములను కూడా కనపరుస్తారు. And what does this mean? That when we say I will show wonders in the heavens and you will see such great things happening right in front of your eyes. You can that when you cannot envision even now. మరి వాటిని మీరు గుర్తించరు కూడా గుర్తించలేరు. అటువంటి గొప్ప మహత్కార్యములు ఆకాశమందు భూమి యందు కూడా ఆయన నెరవేర్చగలరు. And when it says the sun shall turn into darkness and the moon into blood, we will see such strange things that is going to happen not only in the heaven, but it is also going to happen on the earth. మరి ఆకాశమందే కాకుండా భూమి యందు కూడా మరి ఆ చంద్రుడు రక్తం గాని సూర్యుడు అగ్ని గాను మారడం అనేది మీరు చూస్తారు. So when God pours out his Holy Spirit, it is going to be for all the people who have been saved. It is not going to be only on a certain level of people or a certain class of people. It is going to be on everyone, including your maid servants. మరి ఇక్కడ లేఖన భాగంలో మనం చూసినప్పుడు మీ కుమారులు కుమార్తెలు అనే కాకుండా మరి మీ ఇంటిలో ఉన్న ముసలివారి యవనస్తులని కాదు, కానీ ప్రతి వారి మీద అంటే మీ పని వారి మీద పనికత్తెల మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నారు. Now, in the last year or so, when the war started, everybody was what was everybody predicting? These are the end times. The world is going to come to an end. All this was happening. What were people saying? Everybody was predicting. మరి గత సంవత్సరంలో మరి యుద్ధం వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కూడా లోకానికి ఇదే అంతము అనే రీతిగా ప్రతి వారు ప్రవచించారు. But the passage we have just read is what? Is before verse 31. Before the coming of the great and awesome day of the Lord. What are we going to do? We are going to be prophesying. Our young sons and daughters, they will be prophesying. They will be speaking the things that are going to take place. It is what is going to happen. Men shall see dreams of Jesus coming. And the young there will be visions that the young people will, all these things. Nobody said about the war over here. We are talking about what is the things that will take place in the heavens and the earth, which means there will be no sun. The moon will be of blood. All these things. Nobody is talking about a war. We are not talking about war. We are talking about elements that are going to change themselves before the coming of the Lord. మరి యొక్క లేఖన భాగంలో మనం గమనిస్తా ఉన్నప్పుడు దేవుని ఆత్మ కృపణించబడినప్పుడు మీ కుమారులు కుమార్తెలు ప్రవచనం చెప్పడమే కాకుండా ముసలి వారు కనులు కందురు, యవనస్తులు దర్శనాలు చూస్తారు. అయితే మనము
యుద్ధ సమాచారముల గురించి వింటాం, కానీ యుద్ధం అనేది చివరి అంతము కాదు. ఒక విధంగా ఇక్కడ చూసినట్లయితే 31వ వచనంలో యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడవుతాడు, చంద్రుడు రక్తవర్ణమగును. అంటే ఆకాశములోను మరి ఆకాశమందు భూమి యందు కూడా దేవుడు యొక్క మహత్ కార్యములు అంటే ఆ యొక్క మార్పును కలుగు చేసినప్పుడు మరి సూర్యుడు మరి తనకున్న ప్రకాశత్వం ఒక విధంగా ఆ యొక్క తేజో మహిమను హీనత్వంలో చూస్తాము. చంద్రుడు రక్తవంతం అవటం మనం గమనించాలి. అప్పుడు మరి ఏదైతే మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆత్మ కార్యములను ప్రజలు గుర్తిస్తారు. అందరూ ప్రకటిస్తున్నట్లు యుద్ధమును బట్టి చివరి అంతమని మనం చెప్పకూడదు. And then, and it shall come to pass that whoever calls on the name of the Lord shall be saved. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఎవరైతే మరి ప్రార్థన చేస్తారో వారందరూ కూడా యెహోవా నామం బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ కూడా రక్షింపబడుదురని ఇక్కడ లేఖనము మనల్ని జ్ఞాపకం చేస్తుంది. Okay, so who will be saved? Anybody who calls on the name of the Lord. మరి ఎవరు రక్షింపబడతారంటే యెహోవా నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు. So for in Mount Zion and in Jerusalem there shall be deliverance, as the Lord has said, among the remnants whom the Lord calls. మరి దేవుడు యెహోవా సెలవిచ్చినట్లుగా సియోను కొండ మీదను యెరూషలేమును తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడతారు, వారు రక్షణ పొందుతారు. And what does it mean? That in Jerusalem, you know, in those days Jerusalem, the people were sinning so much. But what did he say? The Lord has said, among the people who are left over, who call on the name of the Lord, he will be with them. They are the ones who are going to be saved. మరి శేషించిన వాళ్ళు అంటే పాపం చేస్తున్న ఇశ్రాయేలులో ఎవరైతే మరి దేవునికి వారు ప్రతిష్ఠించుకొని యెహోవా చేత పిలువబడిన వారు కనబడతారు. ఎందుకంటే సియోను కొండ మీదను యెరూషలేమును తప్పించుకున్న వారు అంటే వారు అవిధేయతల్ని కొట్టుకొని పోకుండా వారు దేవుని కొరకు నిలబడినప్పుడు యెహోవా పిలిచిన వారందరూ కూడా కనబడతారు, వారు రక్షణ పొందుతారు. And friends, I think 2-3 weeks ago when we did the book of Joel, I told you Joel's famous theme was in the day of the Lord, right? మరి యోవేలు ప్రవక్త గ్రంథంలో మరి యోవేలు రాసింది ఏంటంటే యెహోవా యొక్క మహాదినము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే థీమ్ అంశముగా ఉంది. And I also told you that this sentence, the day of the Lord, 19 times it is appearing in the Old Testament, 19 times in the Old Testament and 4 times in the New Testament. పాత నిబంధన గ్రంథంలో 19 సార్లు, నూతన నిబంధనలో 4 సార్లు దేవుని యొక్క మహాదినము ఆ మహాదినము అని వ్రాయబడింది. So when we are reading this sentence in the day of the Lord, we must realize that it is always at hand. Any day the sun can turn into darkness. Any day the moon will turn into blood. Any day, what will happen? When the Holy Spirit comes, people will start prophesying. Our young daughters and sons will start prophesying. We need to keep a watch out for days, for the time when our Lord will come. మరి మన దేవుడు ఎప్పుడు వస్తారు ఆ దినం అనేది మనం ఎప్పుడైనా అలా రావచ్చు. ఎందుకంటే సూర్యుడు హీనమవుతాడు, చంద్రుడు రక్తవర్ణమవుతారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృమ్మరింపులో ప్రతి వారి మీద దేవుడు అనుగ్రహించాక కృమ్మరింపులో యవనస్తులు దర్శనం చూస్తారు, ముసలి వారు కళలు కంటారు. మరి
ఆ దేవుని యొక్క మరి బిడ్డలు, కుమారులు, కుమార్తెలు వారు ప్రవచనం చెప్తా ఉంటారు. And yes, there will be wars continuing. History will tell you that the wars will continue. But that does not make it the end of the world until people like you and me will witness things that will happen. I am even sure that the elements like the stars and the moon, all these things, there will be a great change in their appearance. When I say in their appearance, it could even come down to earth. We do not know. But when the Bible itself is, which is the true word of God, we are going to see darkness. We are going to see the moon look like blood. What is going to happen? But the important thing is, when the day of the Lord comes, there will be, the Holy Spirit is going to be with us. మరి దేవుని యొక్క లేఖనంలో మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనది ఏంటంటే, యుద్ధములు, యుద్ధ సమాచారములు మనం వింటా ఉంటాం. అవి వాటి వలన అంతము రాదు. కానీ మరి దేవుని యొక్క మరి ప్రణాళికలో ఆకాశ శక్తులు కదిలింపబడతాయి. అంటే నక్షత్రములు రాలడము, మరి అదే రీతిగా సూర్యుడు మరి హీనమవడం, అంటే తన తేజోన్నత్వము మరి నల్లగా మరి చీకటి కమ్మడం, తర్వాత చంద్రుడు ఎర్రగా అవడము, ఇవన్నీ సూచనలు ఆకాశమందు జరుగుతూ ఉన్నప్పుడు, భూమి మీద జరుగుతూ ఉన్నప్పుడు, అయితే మనతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము మన బిడ్డలు ప్రవచనాలు చెప్తారు, ముసలివారు కళలు కంటారు, యవనస్తులు దర్శనాలు చూస్తారు అనే విధానంలో పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉంటారనేది మనము ఆ యొక్క దినాలలో, అంటే ఈ యొక్క అంచె దినాల్లో జరుగుతున్న ఈ యొక్క మార్పులు అనేది ఆకాశంలో కానీ భూమి మీద కానీ మరి సమస్తము కూడా మార్పు చెందుతూ, మరి దేవుని యొక్క ఆ యొక్క మహాదినము రాకముందు పరిశుద్ధాత్మ కురుమరింపు అనేది ప్రతి వారు పరిశుద్ధాత్ముడు మనతో ఉంటారు. Okay, so let us continue with this, and then we will read about we continue about the Holy Spirit. So let's turn to Acts chapter 2, verses 1 to 12. మరి ఇంకనూ లోతుగా మరి పరిశుద్ధాత్మ గురించి ధ్యానం చేస్తూ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి ఏదైతే వ్రాయబడిందో దాన్ని ధ్యానం చేద్దాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొండ్రి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదే మగును అని ఒకనితో ఒకటి చెప్పుకొనిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you. 1 to 12. 1 to 12. Yeah. So now, what happens when the Holy Spirit comes? When did it come? On the day of Pentecost. మరి పెంతెకొస్తు దినాన్ని, ఆ పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి మరి అగ్ని జ్వాల లాంటి నాలుకలు విభాగింపడినట్టుగా వారికి కనపడారు. And when is Pentecost? Pentecost happens 50 days. Penta means 5.
It happened 50 days after the Passover. మరి పస్కా పండుగ అయినా మరి 50 దినమున అంటే 5 అంటే ఆ ఆ అర్థమై ఉంటుందిగా. మరి ఆ యొక్క పెంట అనే మాటకు 5 అని అర్థం. ఆ 50 దినాన ఈ యొక్క పెంతెకొస్తు పండుగ వస్తుంది. So when this happened was, this Pentecost is an important festival that people, this is one of the 3 main festivals of theirs. One of the 3 main festivals. So people had to go to Jerusalem for the first fruits, to offer మరి their fruit. మరి వారి ప్రథమ ఫలములను తీసుకొని మరి యెరూషలేమునకు ఈ యొక్క 3 పండుగ దినాలలో యెరూషలేమునకు వెళ్తా ఉంటారు. ఆ రీతిగా మరి వారు ఆ స్థలములో సమకూడినప్పుడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. And what happened? Because it is such a big gathering, because of when they offer their first fruit, what happens? There are lots of people. And what happened? That was the day the Holy Spirit came down on the people. మరి ఈ యొక్క పండుగలప్పుడు మరి పస్కా పండుగ, పెంతెకొస్తు, ప్రథమ ఫలం వారు అర్పించడానికి యెరూషలేములోకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి కురుమరింపబడ్డారు. And so in the first word it says, they were all with one accord in one place. మరి ఆ పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. And suddenly there came a sound from heaven. Now you can imagine, people, how when there is a huge gathering and suddenly the place gets illuminated, means it starts brightening, and suddenly everybody is speaking. Can you imagine that scene? మరి వారందరూ కూడా ఒక స్థలంలో మరి కూడినప్పుడు ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి మీద ఒక గొప్ప తేజో మహిమ నిండి అందరూ కూడా వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగరి. అది ఊహించడానికి కూడా మనకి అంతగా అర్థం అవ్వదు, కానీ దేవుని ఆత్మ కార్యం ఆ రీతిగా జరిగింది. And what happened? They were dwelling in Jerusalem. When what happened? When at that time, when they were all there, devout men from every nation under heaven, every nation, they all had to come to Jerusalem. మరి సమస్త దేశం నుంచి వారందరూ కూడా ఆ యొక్క పండుగ అప్పుడు ఒకే చోట వారందరూ కూడా సమకూరారు. So when I am saying every nation under heaven, that means not only people from Jerusalem. They were from every city, from every nation, every place. There were people there. So can you imagine the languages that people were speaking? There were about 1 million languages just being spoken. Now, when you and I go, we speak one language. What about the other people from North India? What about the people from East India? What about the people from West? All of us are speaking different languages. But when the Holy Spirit came down, everybody was talking in their own language. But you and I understood it exactly what they were talking. How did that happen? మరి ఈ యొక్క మరి లేఖన భాగంలో అది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద కృమ్మరించబడినప్పుడు వివిధ దేశాల వారు, వివిధ భాషలు మాట్లాడుతున్న వారు, అంటే ఒక విధంగా మనమైతే ఇప్పుడు 2 భాషలు ప్రస్తుతం వింటున్నాము. అదే రీతిగా మరి ఉత్తర భారతదేశంలోను, తూర్పు, పశ్చిమ, దక్షిణాది ఉన్న భాషలన్నీ వారు ఒక చోట కూడినప్పుడు మరి ఎవరు ఏది మాట్లాడినప్పటికీ అందరికీ అది అర్థమయ్యే స్థితిలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఆ స్థలంలో జరిగింది. I am talking about, to explain this even better, I am talking about you and me. When Jyoti is talking to Prasida in Telugu, can Irene understand it? Yeah.
No, I can't. But because I know we are speaking about the Bible, I can know that you are speaking about the word of the Lord. But if you had to read a particular passage, the Holy Spirit comes on us, then I can easily know which portion of the Bible you are reading. I can easily come to know what the theme of the passage you are reading. మరి How ఇప్పుడు does ఈ that? సమయంలో ఎప్పుడు మనం కూడా అది గమనిస్తున్నాము సహోదరి. మరి తన భాష ని నేను తర్జుమా చేస్తున్నాను. నేను ప్రస్తుత తోటి మరి మన భాషలో తెలుగు భాషతో మాట్లాడతాను. అయితే మరి ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరింపు అనేది కలిగినప్పుడు ఏదైతే ఒకవేళ నేను లేఖన భాగాన్ని బోధించినా లేకపోతే చదివినా అది మరి సహోదరి ఐరన్ రీటా గారు కూడా దాన్ని గ్రహించగలుగుతారు. అది పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుడు ఆ కార్యమును ఆ సమయంలో ఆ స్థలంలో జరిగిస్తారు. So, devout men from every nation under heaven. And when this sound occurred, the multitude came together and were confused because everyone heard them speak in his own language. మరి Why? ఆ కాలమున ఆకాశం క్రింద ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురుండి ఆ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడేది. And the multitude came together and were confused. Of course they will be confused. మరి ఎంతో మంది జన సమూహం ఆ స్థలములో మరి వచ్చారు కాబట్టి వారు ఆ రీతిగా వారి స్వభాషలో వారు మాట్లాడడం విని వారు కలవరపడ్డారు. Okay, imagine you're speaking in Telugu, somebody is at the same time is speaking in Punjabi, the other one is speaking in Urdu, the other one is speaking in a Kuki dialect. Will you be able to understand? No. But when the Holy Spirit, they were so confused. But when they came together and the Holy Spirit descended, each one understood every word that was being spoken in whichever language that was being spoken. మరి ఒక రీతిగా మనం ఆలోచించినట్లయితే నేను తెలుగులో మాట్లాడుతూ ఉన్నప్పుడు లేకపోతే వేరొకరు పంజాబీ ఉర్దూ మరి కులు భాషలతో మాట్లాడినట్లయితే అది అర్థం కాదు. కానీ మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్య సంచరించినప్పుడు వారు సమకూడినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సంచారం ఆ స్థలంలో ఉన్నప్పుడు ప్రతి వారు కూడా వారి భాషల్లో వారు ఆ యొక్క అర్థాన్ని పొందుకోగలుగుతారు. And it mentions over here all these Galileans, the Parthians, the Elamites, the people from Mesopotamia, Judea, Cappadocia, all of these people, all speaking different languages. They could all hear exactly in their own language what was being said. Now, that, friend, is such a great phenomenon. That మరి is the ఇక్కడ work of వివిధ రకాలైన మరి భాషలు వారు 9వ వచనంలో ఉంది. పార్తీయులు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోనిక, పొంతు, అసఫ్, గ్రియా, పంపులియా, ఐగుప్తు అనే దేశంలో వారు అందరూ కాకుండా ఇంకా చాలా భాషలు మాట్లాడుతున్న వారు వారు ఆ స్థలంలో ఉన్నారు. కానీ వారు ప్రతివాడు కూడా 8వ వచనంలో చూస్తే మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలో వీరు మాట్లాడుతూ మనం వినిచ్చినామే ఇదేమి అనే గొప్ప ఆశ్చర్యము వారిలో కలిగింది. So, friends, when this phenomenon will happen, when every nation will hear the same word at the same time, this is going to happen at the time when the day of the Lord. మరి దేవుని యొక్క మహాదినము ఒక విధముగా చూసినట్లయితే దేవుడు మనతో మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అందరినీ సమకూర్చి ఆ స్థలంలో ఉంచినప్పుడు దేవుడు మరి ఆ కార్యమును ఆయన జరిగిస్తారు. So when the people from used to go back to Jerusalem for the for Pentecost, which was a very important festival for them, the Holy Spirit came. Now, when it comes on us, when the Holy Spirit will come on us, we too will see things so clearly into the future.
మరి ఆ యొక్క పెంతెకొస్తు దినాన్ని ఆ రీతిగా జరిగింది. అయితే మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరించబడినప్పుడు మన భవిష్యత్తును అంతటిని మనం స్పష్టంగా చూడగలుగుతాము. And I want to tell you people, I want to definitely tell you people, there even till today, there are people who have been sent by God. The Old Testament tells you so much about the people of God who were chosen. All these prophets, whether they were minor prophets or major prophets, God spoke to them. God gave their message to them. మరి పాత నిబంధనలో కానీ మరి క్రొత్త నిబంధనలో కానీ దేవుడు ఎన్నుకున్న పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, వీరందరి ద్వారా దేవుడు మరి సర్వమానవుడు అంటే ఇశ్రాయేలుకి ప్రత్యేకంగా ఆయన వారికి ఇచ్చిన సందేశాన్ని వారి ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చారు. They all saw into the future. వారందరూ కూడా భవిష్యత్తును గురించి ప్రవచించిన వారుగా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును చూస్తారు కూడా వాళ్ళు. And because they saw into the future, they warned the people over and over and over again. మరి వారి భవిష్యత్తును చూశారు కాబట్టి వారి ప్రజలను ఎప్పటికప్పుడు సమయానుకూలంగా వారిని హెచ్చరిస్తూ మీరు ఏ అవిధేయతలో ఉన్నారు, ఏ రీతిగా నడవాల్సో దేవుని కట్టడలను వారికి వివరిస్తూ వారిని మరి దేవుని యొక్క విధానంలో ప్రజలు రావడానికి వారు ప్రయత్నిస్తూ వచ్చారు. Okay. So whatever took place 2000 years ago is also continuing till today for you and me. మరి 2000 సంవత్సరాల క్రితం ఏదైతే మరి అది దేవుడు ప్రవచించారో ఆ విషయాలన్నీ కూడా ఇప్పటికీ కూడా అవి కొనసాగుతూ ఆ ప్రవచనాలు ఆ ప్రవక్తలు ఏదైతే భవిష్యత్తులో చూసారో దాని యొక్క నెరవేర్పుని ఇప్పుడు ఇంకా మనం చూడవలసినవి కూడా దేవుడు బయలుపరుస్తూ వచ్చారు. And God has not stopped us from knowing about it. He is still sending his prophets. He still continues to do what he has been doing for the world or for his people on earth even 2000 years. But who listens? We have this very innate habit of mistrusting anybody who tells us something that they see, the visions they see. It is very difficult for us to believe anything anymore, isn't it? Yes. మరి దేవుడిచ్చిన మరి ఆ యొక్క దర్శనంలో మరి అనాది కాలం నుంచి గత 2000 సంవత్సరాలుగా కూడా దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపిస్తున్నారు. వారి దర్శనాలు చూస్తున్నారు, వారు ప్రకటిస్తున్నారు. కానీ మనం వాటిని నమ్మడానికి చాలా కష్టంగా ఉంటది. And the Bible also, at the same time, the Bible also tells us there will be people who will be coming in my name because they will be false prophets too. But we have to discern who is the correct one. మరి మనము కూడా దేవుని లేఖనంలో మరి ఏదైతే మరి దేవుడిచ్చిన ప్రవచనాన్ని అనేక మంది బోధిస్తారు, లేకపోతే మరి వారి యొక్క సొంత దర్శనంలో కూడా వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏది సరి అయిన బోధ, అబద్ధ ప్రవక్తలు వస్తారని లేఖనం హెచ్చరిస్తున్నప్పుడు ఏది సరి అయిన బోధ అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ యొక్క వివేచన ఆత్మతో వాటిని మనం గమనించగలుగుతాం. But when the Holy Spirit is upon you and me, my dear friends, when the Holy Spirit is upon us, we will be able to clearly see the man of God. మరి మన మీద పరిశుద్ధాత్మ దేవుడు కృంగనింపు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఏదైతే ప్రవచనం ఎత్తి దైవజనులు చెప్తున్నారో వాటిని స్పష్టంగా మనం చూడగలుగుతాము. And when we see the man of God, ఒక దైవజనులు మనం చూసినప్పుడు he is going to save us. If we listen, we will be saved because he is being sent before anything happens to save you and me. And what does it say? God will save those people who believe in him. మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం నుంచి నమ్మిక ఉంచి ప్రార్థిస్తారో వారు రక్షణ పొందురని లేఖనం ఎలాగైతే ఉన్నదో
మరి దైవజనులు ఏదైతే దైవజనుల ద్వారా దేవుడు ఏదైతే ప్రవచనం ఎత్తి మరి చెప్తున్నప్పుడు మన మీద ఉన్న పరిశుద్ధాత్మను బట్టే మనం వాటిని నమ్మగలిగి వాటిని విశ్వసించి మన జీవితంలో పొందుకోగలుగుతాం. Now, I want you to people concentrate on this word, on the verse number 12. So they were all amazed and perplexed, saying to one another, whatever could this mean? This means with the Holy Spirit when it came. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో మరి కృంభరింపబడినప్పుడు అక్కడ ఉన్న వారు అందరూ కూడా విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మగునని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని కూడా చెప్పుకున్నారు. Now, what I want you to understand in this sentence, friends, is they were people from, I told you, all these places, no? This Phrygia, Cappadocia, Egypt, Pontus, Asia, Phrygia, Libya, all these places, okay, right? They were people from all these places if you read from verse 9 onwards. Okay, now it says they were so amazed and perplexed. They were so amazed means they must have realized. But they were a little confused. Obviously, when something like that happens between you and me right now, when the Holy Spirit comes, we will also be wondering. And they were all amazed and perplexed, saying to one another, whatever. So you and I will definitely say, what is it? What is all happening, right? Yes. 9వ వచనం నుంచి కూడా వివిధ రకాల దేశ ప్రజలు ఆ పెంతెకొస్తు పండుగ దినమున అందరూ సమకూడినప్పుడు సడన్ గా మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కృంభరింపబడినప్పుడు వారిలో గొప్ప విభ్రాంతి, ఏటి తోచని పరిస్థితి, అంతేకాకుండా ఏది ఏమవుతుందో కూడా వారికి అర్థం కాని స్థితి. నిజంగా ఒకరు మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు, ఒకరినొకరు వారు హెచ్చరించుకుంటున్నారు. ఒక రీతిగా మరి దేవుడు ఆ వారి భాషల్లో దేవుని గొప్ప కార్యాలను వారు వివరించటము వినుచున్నామని వారు ఒకరితో ఒకరు చెప్పుకోగలిగారు. మనకి కూడా అటువంటి సంఘటన జరిగితే మనకెంత మరి ఆశ్చర్యమో కదా. But as I said, Jyoti, if it came between us, we will be perplexed, we will be wondering, and we will be thinking. But we know what is happening because you and I are believers. We will know exactly what the thing is because we are going through the Bible day in and day out. We will know. సారీ బ్రదర్, మీరు కొంచెం అన్మ్యూట్ చేసుకోండి. చాలా మంది ఓపెన్ చేస్తున్నారు. మరి సిస్టర్ తెలియచేసిన విధముగా మరి మన మధ్య ఇటువంటి పరిశుద్ధాత్మ కార్యము జరిగినట్లయితే మరి ఏదైతే మరి సహోదరి బోధిస్తున్నారో వాటిని తిరిగి మనము పొందుకోగలుగుతున్నాము అంటే మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేసి మరి దేవుని కార్యములు అర్థం, లేకపోతే ఆయన ఏదైతే మనసుకి బోధిస్తున్నారో దాన్ని గ్రహించే విధంగా పరిశుద్ధాత్మ దేవుని కార్యము మన మధ్య జరుగుతుంది. But verse 13, which we are not covering, I still want to read it. Others mockingly said, they are full of new wine. Now, what does this mean? మరి ఇక 13వ వచనంలో ఉన్న మాటకు అర్థం ఏంటంటే వీరు ఎలాగో క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపవాస్యం కూడా చేశారు. While you and I know that when the Holy Spirit comes, we know something that it is something that has been sent by God because we've got the Holy Spirit in us and because we are believers. But what the people who don't believe, what will they say? They're full of new wine. When new wine is made, it is very potent, it is very strong. They think that their people are drunk. That's the difference between a man of God and a man without God in his life. మరి ఇక్కడ 13వ వచనాన్ని మనం ధ్యానం చేయట్లేదు, కానీ ఇది తెలియచేస్తున్నాను ఏంటంటే ఆ సమయంలో మరి అక్కడ ఉన్న వారందరూ కూడా
మరి దేవుని యందు విశ్వాసం ఉంచలేని వారందరూ కూడా దేవుడు ఏదైతే అక్కడ గొప్ప కార్యం చేస్తూ దేవుని విషయాలు తెలియచేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాక వాళ్ళు వీరు అన్నారు ఏంటంటే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారు అని అపహాస్యం చేశారు. కొత్త మద్యం అంటే అది ఎంతో మరి స్ట్రాంగ్ గాను మరి ఆ మత్తులో ప్రజలు నిండి ఎలాగా ప్రవర్తిస్తారో అనే రీతిగా ఆ యొక్క స్థలం అంతా కూడా మరి మరి అన్య భాషలతో నింపబడి వారు ఏమి పలుకుతున్నారో మరి ఒకరితో ఒకరు ఏదైతే చెప్పుకుంటున్నారో, ఏదైతే వింటున్నారో, ఏదైతే గ్రహిస్తున్నారో, ఏదైతే వారు విభ్రాంతి నొందుతూ మరి గ్రహింప సఖ్యం కాని దేవుని యొక్క మాటలు, దేవుని గొప్ప కార్యాలు వారు వివరిస్తున్నది వారు వినిచున్నామని వారు ఒకరితో ఒకరు చెప్పుకోగలిగారు. Now I want us to turn to the Gospel of John, యోహాను సువార్తలోకి మనం వెళ్ళినట్లయితే chapter 14. John chapter 14 verses 15 to 26. యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 26వ వచనం వరకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ గురించి తన శిష్యులకు ఆయన బోధించిన యొక్క మాటలను మనం ఇక్కడ చూస్తాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పెను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనుపరుచుకున్నట్టుకు ఏమి సంభవించినని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనుడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. Praise the Lord. Amen. Thank you, Prasida. Now, friends, you know, if you have read when we have gone through the Bible portions, important portions of the Bible, I want us to concentrate on this word. He may abide with you forever. Who is the he? If you love me, keep my commandments, and I will pray the Father, and he will give you another helper. He will give you another helper. Do you remember the Bible? If you remember, you will know Jesus' ministry on earth. What was it? He was going on speaking, explaining, making people understand a lot of things every day of his ministry when he started as a young boy, right? He was going on, even his disciples whom he chose, constantly telling them how to go about doing things. Because the people were simple. మరి ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క పరిచయం చేసిన దినాల్లో చిన్న వయసు నుంచి కూడా మరి దేవుని రాజ్య నియమములను వారికి తెలియచేస్తూ మరి ఆయన వారి మధ్య ఉన్నంత కాలము కూడా మరి సాధారణమైన ప్రజలను ఆయన ఎన్నుకొని వారిని ఆయనకు శిష్యులుగా చేసుకుని ఉన్నారు. And because of that, Jesus went on speaking to them, telling them about so many things that would make a big difference in their life. Now, after him being crucified, he knew that the people were so rudderless. They were without anything to guide them.
మరి ప్రభు యేసుక్రీస్తుకి సిలువైబడిన సమయంలో మరి ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నారో వారందరు శిష్యులందరూ కూడా మరి చెదిరిపోయిన వారుగా, అంటే వారిలో అప్పుడు వరకు వినిన సంగతులు ఏదైతే వారి జీవితంలో ఒక గొప్ప మార్పును కలుగ చేసిందో ఆ మార్పుని బట్టి అని కాదు, కానీ ఒక పక్కన ఆయన సిలువైబడడం చూసినప్పుడు వాళ్ళు ఎంతో గలిబిలి, ఎందుకంటే ఆయన వారితో లేకపోవడం ఒక విధంగా, మరి ఆయనదిగా ఆయన శ్రమ పడడం అనేది వారు గ్రహించలేని విషయముగా కూడా ఉన్నది. So before he went, what did he tell his people? When he came back, he realized how unbelieving they were, how rudderless they were. He kept on, he was very worried for the people on earth. So what does he say? And I will pray the Father, and he will give you another helper, that he may abide with you forever. మరి Because Jesus was not going to be there, he was going to pray to his Father to send a helper, so he can stay with us forever. మరి ప్రభు యేసుక్రీస్తు ఆయన భూమి మీద నుంచి వెళ్ళక ముందు శిష్యులకు ఆయన మరి ఏదైతే బోధించారు, తను ఏర్పరచుకున్న వారిని ఆయన బలపరుస్తూ, ఆయన వారితో లేనప్పుడు వారికి కావాల్సిన సహాయకుడి కొరకు నేను వేడుకుంటాను, తండ్రి మీ వద్దకు వచ్చును. ఆయన నిరంతరం మనతో ఉండే పరిశుద్ధాత్మ ఆదరణకర్తను దేవుడు మనకి పరిచయం చేశారు ఒక విధంగా. And he said, he will give you another helper, he may abide with you forever. That means he will be living inside you forever. మరి తండ్రిని ప్రభు యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే మరి వేడుకొని మనతో ఉండుటకే, మనలో ఉండుటకే ఆ యొక్క ఆదరణకర్తను మనతో ఉండడానికి మరి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించారు. And this is the Spirit of truth, whom the world cannot receive. మరి సత్య స్వరూపియకు ఆ ఆత్మను మరి అందరూ, మరి లోకము ఆయన చూడదు గాను, ఆయన ఎరుగుదు కనుక ఆయన పొందలేరు. ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని ఆయన మనకి ప్రోత్సాహం ఇచ్చారు. Why? Because why the world cannot receive it? Because it neither sees him nor knows him. ఎందుకంటే ఈ లోకం ఎందుకు ఆయనను చూడలేదు అంటే ఆయన వారు ఎరగదు అనే ఆయనను కూడా పొందనేరడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు, కాబట్టి వారు ఆ రీతిగా మరి పరిశుద్ధాత్మను వ్యతిరేకించే వారుగా ఉన్నారు. But because Jyoti and I know about this helper that is going to come, he dwells in you and will be with you. I will not leave you orphans, I will come to you. మరి ఈ యొక్క విషయాల్ని మరి సహోదరి నేను గ్రహించాం కాబట్టి, ఆయన ఎరిగి ఉన్నాం కాబట్టి ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎందుకంటే మిమ్మల్ని అనాథలుగా విడును, మీ వద్దకు వచ్చును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు అనే విషయాలు కూడా ప్రభువు యేసుక్రీస్తు ముందుగానే తన శిష్యులకు తెలియజేశారు. How important verse 17 and 18 are. The people who don't believe the Spirit, they will not know him at all. Yes. And neither will they receive him. But people like you and me know about this Holy Spirit. We know about the helper whom God is going to send us, and it dwells in us. And because of that, you will know him, for he dwells with you and will be with you. I will not leave you orphans, I will come to you. So Jesus has promised, and he has kept his promise to have given us that helper who is living in us. How do we know the truth? How can we discern good from evil? How can we make out the right from the wrong? How can we do all these things? Because of the Holy Spirit whom God has sent through his Son to us to help us in our life, that we are never going to be alone. When you are alone, are you afraid? You are not afraid. Why are you not afraid? Because you've got the Holy Spirit in you.
Imagine a little child, how afraid he is when it is dark. How frightened he is when he is alone and not with his parents. Can you imagine that fright? Can you imagine what he goes through? But why, when you and I are on a lonely road, why are we so brave to walk straight without looking here there? Because we know we are being guided on the right path. We will take the right turn. We will go through life in a very positive way. Why are we doing this? How can we do it? It cannot be that we are born with all these brains. No, we are not. It's the Holy Spirit talking to us. Don't go there. Don't do this. It is warning us. How are we saved? Especially look at the lives of the people who live alone. You will see it because they have nobody to talk to. They have nobody to guide them. But the Holy Spirit is there for them also. Not only for them, but it is also for you and me, people who have got families, people who are doing work in any walk of life. We've got the Holy Spirit to guide us through the day. What we are doing is right, what we are doing is wrong. He says he will not leave us orphans. That's how powerful. మరి ఇక్కడ ఈ యొక్క లేఖన భాగంలో మరి తండ్రి అనే దేవుడు మనల్ని కనపరచడానికి, మరి పరిశుద్ధాత్మ మనతో ఆదరణకర్తగా నిలిచి ఉండడానికి ఎందుకు మరి ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించారు అని అంటే, ఆయన మనతో ఉండరు కాబట్టి. అయితే మరి లోకం ఆయనను చూడదు, ఆయన ఎరగదు కనుక ఆయనను పొందడానికి వారు ఇష్టపడరు. అయితే మనము మరి మీరు నేను మరి దేవుడు మనకి ఏదైతే అనుగ్రహించారో దాన్ని గ్రహించడానికి పరిశుద్ధాత్మను మరి నిండారుగా ఆయన ఎరగడానికి, ఆయన మీతో కూడా నివసించిన మీలో ఉండను. ఈ 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైనది, 17, 18 వచనాలు. ఎందుకంటే మిమ్మల్ని అనాథలుగా విడును, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. ఒక చిన్న బిడ్డ చిన్న వయసులో కానీ ఎప్పుడైనా కానీ చీకటి చూసినప్పుడు అతనికి ఎంతో భయం కలుగుతుంది. ఎటు నడవాలో అర్థం కాదు. కానీ మనల్ని దేవుడు మరి సత్యమును గ్రహించి, లేకపోతే ఏ రీతిగా మనం నడవడానికి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తున్నారు కాబట్టి మనం ఎప్పుడు కూడా చెదిరిపోము. ఎందుకంటే ఆయన యొక్క నడిపింపు అనేది మరి నిజముగా స్థిరమైనది. ఆ మార్గములో ఒంటరిగా అయినప్పటికీ కూడా మనం నడవగలుగుతాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతోనూ మనలోనూ ఆయన నివసిస్తున్నారు కాబట్టి అన్నిటినీ వివేచించడానికి, అన్నిటినీ గ్రహించడానికి, దేవుని కార్యములు చేయ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నారు. Now, verse 22 to 26 is Judas. This chap was not the man who betrayed Jesus. He was another Judas, but another man, another person who had the same name as Judas. And he said, Lord, how is it that you will manifest yourself to us and not to the world? And what does Jesus say? Jesus answered and said to him, if anyone loves me, and he will keep my word, and my Father will love him. And we will come to him and make our home with him. మరి ఇక్కడ మరి ఇస్కరియోతు కాని యూద అంటే ఒక విధంగా యేసుని అప్పగించని యూద, మరి ప్రభువా నీవు లోకమునకు మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుటకేమి సంభవించినది అని అడగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేదుము. అంటే తండ్రి అనే దేవుడు, మరి కుమారుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా మరి మనతో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నారు. ఆయన మనతో నివాసం చేస్తారు. And Jesus tells his people, I am in my Father and my Father is in me. Okay? He says this, and he says, my Father will love him and we will come to him and make our home with him. He who does not love me does not keep my word. And the word which you hear is not mine, but the Father's who sent me. So that means his Father is speaking through Jesus to all of us.
మరి తండ్రి అనే దేవుడు మరి కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏర్పరచుకున్న వారందరితో ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే మరి ఇప్పుడు మరి తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు కూడా మనము ఆయన ప్రేమించినప్పుడు, ఆయన మాటను గైకొన్నప్పుడు మరి తండ్రి వాని ప్రేమిస్తారు కాబట్టి నేను వాని యొద్దకు వారి యొద్ద నివాసం వచ్చేస్తాను. అంతేకాకుండా నన్ను ప్రేమించువాడు నా మాటలు గైకొను. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అనేది. అంటే దేవుడు యేసుక్రీస్తును భూమి మీదకు పంపారనే ఆ యొక్క స్థిరమైన ఆ యొక్క మెస్సియాను నేనే అనే ఒక విధంగా కూడా వారందరికీ కూడా ఆయన తెలియచేశారు. So remember this, friends. You are never alone. You are never an orphan on this earth because you have the helper with you. మరి మీరు ఒంటరి కాలేదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకు సహాయం చేసే పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా ఉన్నారు. And because of the Holy Spirit, Jesus himself said, I am in my Father, and both of us are going to dwell inside you. He says you will never be alone. మరి మనం ఒంటరిగా లేము అనేది ఆయన తెలియచేస్తూ, అనాథలుగా కూడా ఆయన మనల్ని విడవలేదు. ఎందుకంటే తండ్రితో మేము కలిసి మీతో నివాసం చేస్తాం, మీతో ఉంటాము, మీలో ఉంటానని ఆయన వాగ్దానం చేశారు. And that is the power of the Holy Spirit. How important it is for you and me, friends, when we have the Spirit in us. How boldly we can go into the world. మరి మనలో ఉన్న యొక్క పరిశుద్ధాత్మను బట్టి, అంటే తండ్రి అనే దేవుడు కుమారుడు యేసుక్రీస్తు కూడా మనలో నివాసం ఉంటున్నారని ఆ యొక్క ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు, ఆ యొక్క శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కనపరుస్తున్నారు. ఆయన మనతో ఉన్నప్పుడు మరి దేవుని యొక్క మరి ప్రణాళిక, దర్శనం అనేది, భవిష్యత్ అనేది, మరి దేవుడు మన కొరకు నిర్మించిన వాటిలో ఈ లోకానికి మరి మనం ఒక విధంగా ఉప్పుగా ఉంటాము, వెలుగుగా ఉంటాము. మరి వెలుగు ఫలము, ఆత్మ ఫలము ఇవన్నీ ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తారు. So friends, believe. These are the words I'm going to leave with you today. Believe. మరి ప్రభువైన యేసుక్రీస్తు మాటలందు విశ్వాసం ఉంచండి అనే మాటలతో మిమ్మల్ని నేను ఈ దినాన్ని ప్రోత్సాహపడుతూ వాటిని మీ మధ్య ఉంచుతున్నాను. And you will be really enlightened. You cannot even begin to imagine how enlightened you will be. మరి మీకు అర్థము కాదు ఈ విధముగా గొప్ప వెలుగుతో మీరు నింపబడి ఈ లోకానికి వెలిగించేవారుగా మీరు ఉంటారు. God bless everyone. మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించిన గారు. గాడ్ బ్లెస్ యు సిస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా. అందరికి వందనాలు. మాకు సమయం ఇచ్చిన దాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. ముందుగానే పరిశుద్ధాత్మ మరి రేపటి ఆదివారం దినాన్ని పెంతెకొస్తు పండుగను మనము ఆచరించక ముందు మరొకసారి పండుగ అని కాదు కానీ దేవుడు మనకు అనుగ్రహించిన ఆధిక్యత, ఆయన మాటలను గైకొని ఆయన మనలో నివాసం ఉంటున్నారని మన జీవితం యొక్క విలువను మనం గుర్తెరుగుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించిన గాక. అటువంటి సిద్ధపాటు అనుదినము పరిశుద్ధాత్మ అభిషేకంలో కొనసాగడానికి ప్రతిదినము ఇవ్వబడింది. అటు రీతిగానే పరిశుద్ధాత్మ సహాయంతో మరి ఆయన మన ద్వారా కదలాడులాగిన దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని కొరకు నిలిచి ఉన్నాం. దేవుడు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. Amen. Praise the Lord, sisters. Empowered by the Holy Spirit for God's mission on earth అనే అంశం మీద యోవేలు గ్రంథము, అపోస్తుల కార్యములు, యోహాను సువార్త ద్వారా చక్కని వర్తమానాన్ని అందించిన రీటా సైమన్ గారికి, అలాగే అనువదించిన జ్యోతిర్మయ్య గారికి బీపీఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. యోవేలు గ్రంథం ప్రకారం అయితే ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉంటుంది. అలాగే అపోస్తుల కార్యం గ్రంథం ద్వారా అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలి పరిశుద్ధాత్మతో నిండినప్పుడు వాళ్ళందరూ కూడా ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించినప్పుడు అన్ని భాషలతో మాట్లాడటం చూస్తాము. యోహాను శుభవార్త ద్వారా మన యొద్ద ఎల్లప్పుడూ ఉండేదానికి ఆయన మన కొరకు ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మనకు అనుగ్రహించేవారై ఉంటున్నారు. మనం ఒంటరిగా ఉండము. పరిశుద్ధాత్మను మనలో నివసిస్తూ
ఉంటారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రాణి వెన్న గారు మీరు ముగింపు ప్రార్థన చేయండి. బాబీ గారు ఆశీర్వాదం ఇస్తారు. రాణి వెన్న గారు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన చేయండి. సర్వశక్తి కృపాకృతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఘనమైన దేవుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, యేసునాథుడ, రక్షకుడానికి వందనాలు. ఉదయకాల సమయంలో నీ కుమార్తె ఐడెంటిటీ సైమన్ గారి ద్వారా మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. అదేవిధంగా తెలుగులో అనుభవించినటువంటి జ్యోతిర్మయ్య గారిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ విధంగా ఈ ఉదయకాల సమయంలో అందరూ కూడా నీ మాటలు అయినా మరి ఆలకించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు. అదేవిధంగానైనా వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. దయగలిగిన మా దేవుడా, దయాబడినటువంటి దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతిరోజునైనా వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా అయా తండ్రి ప్రభువా ఆదరిస్తూ బలపరుస్తూ నైనా మరి ఆత్మీయంగా ప్రభా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉజ్జీవింపజేస్తున్నటువంటి మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి నైనా ఈ VPF ఫ్యామిలీ ద్వారా మమ్మల్ని అందరూ కూడా బలపరిచి స్థిరపరిచి వేరే మయం పొందుకున్నాను. ఈ చిన్న ప్రార్థన ఆలకించుకొని వేసే శ్రేష్టమైన నామమున బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరిశుద్ధపరచబడును గాక. నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా ప్రార్థనలు క్షమించు, మమ్మల్ని శోధనలు ఎందుకనగా రాజ్యం ఈ నిరంతరం మీరే ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకందరికీ మన కుటుంబాలకి నిత్యము తోడై ఉండును గాక. ఆమేన్. బ్రదర్ ప్రార్థన చేసిన రాణి వెన్న గారికి, ఆశీర్వదించిన బాబీ రత్నాకర్ గారికి, అలాగే వర్తమానికులు రీటా సైమన్ గారికి, అనువాదకులు జ్యోతిర్మయ్య గారికి, మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా VPF ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.